నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? సయ్యద్ అబ్బాస్ అండి. సయ్యద్ అబ్బాస్ గారు. అబ్బాస్ గారు, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది. సో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడతా ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. అండ్ జూబ్లీ హిల్స్ ఈసారి అంటే నా మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ 3 సార్లు హ్యాట్రిక్ విజయం సాధించారు. ఒకసారి మరణానంతరం ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏంటి, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ? కాంగ్రెస్ గెలుస్తుంది పక్కా, ఖచ్చితంగా 50,000 మెజార్టీతో గెలుస్తుంది. నవీన్ యాదవ్ అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ గెలిస్తే పనిలు అవుతుంది. వాళ్ళు గెలిస్తే ఏం పని కాదు, ఏం కాదు, టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. కాంగ్రెస్కి ఎటు వేయాలి, మనకు ఏదో స్కీములు ఉన్నాయి, లాభం పొందాలి దాంతో. కానీ మరి కాంగ్రెస్ గెలిస్తే ఇస్తానన్న 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోయారు. ఏంది మరి ఇప్పుడు, మరి ఏం చేస్తారు? ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఈ 2 ఏళ్లలో ఏం చేయలేకపోయారని మాట్లాడతారు. 6 గ్యారెంటీలు ఏమేమి ఉన్నది మీకు తెలుసా? అడుగు చెప్తాలే. ఇప్పుడు మహిళలకి 2500 ఉంది, అది ఒకటే రాలేదు. ఇంకేం వచ్చింది? గృహజ్యోతి ఉన్నది, గ్యాస్, కరెంట్ బిల్ కరెంట్ అది వచ్చింది. ఎంతమందికి అంటే అంతమందికి రాలేదు. ఎందుకు రాలేదంటే గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేక రాలేదు. ఇప్పుడు మేము ఇస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డు అందరికి ఇస్తున్నది, ఇప్పుడు వస్తుంది అందరికి. రాలేదంటే వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేవు. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఎవరికి రాలే. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అది స్కీమ్, బీపీఎల్ ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన కదా, అందరికి వస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వస్తుంది కంపల్సరీ. కానీ మరి ఇప్పుడు అదే విధంగా గ్యాస్ కూడా చాలా మందికి రావట్లేదు. గ్యాస్ వస్తున్నది కానీ బడ్జెట్ లేక 3 నెలలకు ఒకసారి వస్తున్నది. ఇగో అన్న, ఒక ఫ్యామిలీ నడవాలంటే ఎంతో కష్టపడతారు. రాష్ట్రం మీకున్నటువంటి ఆలోచన ప్రకారం అయితే మీరు చెప్పేది కరెక్ట్, కానీ ప్రజలు అలా ఆలోచించారు కదా. చెప్పాలి, మీరు తీసుకుపోవాలి ప్రజల్లో, మీది కూడా ఒకటి ఉంటుంది కదా. కాదంటే మేము ఎవరికి పార్టీకి పని చేయం కదా. మేము నేను అనేది ఏంటంటే ప్రజల్లో ఉన్న సమస్యలు మనం తీస్తాం. సో ఇప్పుడున్నటువంటి అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? కాంగ్రెస్కి ఎక్కువ. కాంగ్రెస్ గెలితేనే మంచిగా ఉంటుంది. సో బీఆర్ఎస్ బేకార్ ఉంటుంది. ఏం పని చేసింది? పీజీఆర్ ఉన్నప్పుడు వేసిన రోడ్లు మా బస్తీలో 3 సార్లు గెలిచినాడు. ఏం పని చేయలేడు. ఒక్క ఫౌండేషన్ ఇష్టం చూపండి, ఖాళీ పెడతాడు, పూజ చేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఏం పని చేయలేదు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన ఈ ఏరియాకి మా తాత ల్యాండ్ ఉన్నాడు అప్పుడు. లోకల్, ఇక్కడే పుట్టి పెరిగినా నేను. మరి ఎట్లా ఇప్పుడు బీజేపీ ఎట్లా ఉండే పరిస్థితి? బీజేపీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నది, టైం పాస్ కి నిలబడినారు వాళ్ళు, అంతే. ఏం లేదు. అంత సెంట్రల్ లో అధికారం ఉన్న తర్వాత ఆటోలు పెట్టుకుంటారు ప్రచార కోసం, డబ్బులు లేదా వాళ్ళ దగ్గర. అదే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారు అన్న వాళ్ళు. సో మరి ఎంత రావచ్చు మెజారిటీ? 50,000 దగ్గర కంపల్సరీ గెలుస్తారు.